ఇది మనకి బాపిరాజు తాళవలస పేరం ఆదిత్య లహరి పేరం గ్రూప్ లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్ మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఇందులో మనకి చాలా రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. మనకి ఇది పద్మనాభ మండలం అండి. అయినాడు నుంచి ఒక 3 km ఇలా వస్తుంది. సో మొత్తం ఇక్కడ ఫేజ్ 7 7 ఫేజులు ఉన్నాయి. సో లేఅవుట్ చాలా బాగుందండి. సో మొత్తం 7 ఫేజెస్ ఇవి. మొత్తం 6 పేజెస్ ఇందులో ఉన్నాయి. దీనికి పక్కన ఇంకోటి ఉంది. ఇది మనకి పార్క్ అండి. జస్ట్ లేఅవుట్ అంతా మీకు చూపిస్తాను. ఇందులో మనకి రీసేల్ ప్లాట్స్ బోర్డులు వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగానే ఉంటుంది. ఇది ఒక పెద్ద పార్క్ అండి. బుద్ధుని స్టాచ్యూ ఉంది. చాలా పెద్ద లేఅవుట్ అండి ఇది. ఫేజ్ 6 అండి. ఇది కాంపౌండ్ వాళ్ళకి రైట్ సైడ్. ఫేజ్ 7 కూడా ఉంది. ఫేజ్లో 6 ఫేజ్లు ఒక దగ్గర ఉంటాయి. 7వ ఫేజు రైట్ సైడ్ ఉంటుంది. మొత్తం మీకు లేఅవుట్ అంతా చూపిస్తాను. సో ఇందులో మీకు ఏమైనా మీ ప్లాట్స్ ఉంటే అమ్మదలుచుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, మీ అమ్మ పెడతాం. అలాగే మీకు ఇందులో కొనుక్కోవాలనుకున్నా నాకు కాల్ చేయండి. బాపిరాజు తాళవలస పద్మనాభ మండలం విశాఖపట్నం జిల్లా. మనకి ఎగ్జాక్ట్గా అయినాడు జంక్షన్ నుంచి ఆపోజిట్ ఒక 3.5 km అలా వస్తుంది. లెఫ్ట్ రైట్ అన్ని ప్లాట్సే. మెయిన్ రోడ్ కాన్పూర్ లేఅవుట్. ఇది ఫేజ్ 1 అండి. మనకి షెడ్లో ఎన్ని ఉన్నాయి, అప్పుడు ఓల్డ్ ఆఫీస్ ఇది. లైట్ ఫెయిల్ అవుతుంది.
ఇదే సో మీకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ చూపిస్తాను. రేవుడి బాబరాజ్ తాలూకా పైన నుంచి రేవుడి రోడ్డు కానుకొని ఇది ఉంటుంది. సో విజయనగరం నుంచి సో ఇదంతా ఆర్చ్ అండి పేరము. సో ఇది గేటు, ఇది మెయిన్ రోడ్ అండి. సో ఇది రోడ్, ఇదంతా మనకి లేఅవుట్ అండి, కాంపౌండ్ వాళ్ళ. సో ఇక్కడ నుంచి ఇలాగ కాంపౌండ్ వాళ్ళ పెద్ద లేఅవుట్. సో ఇక్కడ మధ్యలో మళ్ళీ మ్యాంగో తోట వచ్చింది. ఫేజ్ 6 ఈ తోట బ్యాక్ సైడ్ కూడా మనది లేఅవుట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఫేజ్ 7 స్టార్ట్ అండి. ఇదే బేరం గ్రూప్, ఇది ఫేజ్ 7. సో మొత్తం 7 ఫేజులు. సో ఇదంతా ఫేజ్ 7.